ఈరోజు మీకోసం ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే తీసుకొచ్చాను. అదేంటి దోసలే కదా హెల్తీ అంటున్నావేంటి అంటున్నారా? ఇందులో యూజ్ చేసిన ఐటెమ్స్ హెల్తీ అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మినపప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రెడ్ రైస్ అనమాట. రెడ్ రైస్‌తో మనం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినటం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది. 1 కప్ మినపప్పుకి 2 కప్స్ వరకు రెడ్ రైస్ యాడ్ చేసుకోండి. 1:2 రేషియో అనమాట. రెడ్ రైస్ ఏ సూపర్ మార్కెట్‌లో అయినా అవైలబుల్‌గా ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేయొచ్చు. అలాగే కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే చాలు. అలాగే వాటర్ కూడా వేసేసుకొని వీటిని శుభ్రంగా ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసేసి వీటిని 6, 7 గంటల వరకు నాననివ్వాలి. ఇలా మంచిగా నానిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ వరకు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. మిక్సర్ జార్‌లో కాకపోతే మనం గ్రైండర్ అయినా పట్టుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అందులో చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్‌ని ఒక బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అదేవిధంగా మిగతా పిండి మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ బాక్స్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసేసుకోవాలి. సమ్మరే కాబట్టి ఈజీగా ఫర్మెంట్ అవుతుంది. వింటర్‌లో అయితే కొంచెం ఎక్కువసేపు ఫర్మెంట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా పొంగిపోయిందో. మనం ఎప్పుడైనా ఫర్మెంట్ చేసుకునేటప్పుడు పిండిని కరెక్ట్‌గా సరిపోయే గిన్నెలో యాడ్ చేసుకోకూడదు. కొంచెం పెద్ద గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి పొంగుతుంది కాబట్టి. ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. అలాగే పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దోస బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోసలు వేసేసుకోవటమే. పెనం వేడైన తర్వాత లైట్‌గా ఆయిల్ వేసేసి దోసలు వేసుకోండి. ఇది నార్మల్ దోసలంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. కానీ హెల్త్‌కి అయితే చాలా మంచిది. అలాగే హై ఫ్లేమ్‌లో కూడా దోసలు రావన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితేనే దోసలు వస్తాయి. హై ఫ్లేమ్‌లో పెట్టేశారంటే దోసలు అనేవి అతుక్కుపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్‌లో కొంచెం ఎక్కువసేపు కాలితేనే ఈ దోసలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా దోసలు వేసేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ రోస్ట్ చేసుకోండి. ఇంకా మీకు కావాలంటే దీని మీద ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఈరోజు ఇలా సింపుల్‌గా ప్లెయిన్ దోస అయితే ప్రిపేర్ చేశాననమాట. ఇలా 2 సైడ్స్ రోస్ట్ చేసుకుంటే మన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే. దీన్ని టొమాటో చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మేము రెగ్యులర్‌గా దోసలకైతే టమాటో చట్నీయే ప్రిఫర్ చేస్తామనమాట. అందుకే టమాటో చట్నీయే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.